హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సురేష్ మనకి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి మన ఆధార్ కార్డు మీద సిమ్స్ ఎన్ని ఉన్నాయని తెలుసుకోవడం అనమాట. సో చాలామందికి ఇదైతే తెలియదు. సో ఎవరైతే తెలుసున్నారో సో వాళ్ళైతే వీడియోని లైక్ చేయండి. సో తెలియని వాళ్ళు వీడియోని లైక్ చేసి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో మన యొక్క ఆధార్ కార్డు మీద ఎన్ని సిమ్స్ తీసుకున్నా మనకు గుర్తుండదు అనమాట. సో ఎన్ని సిమ్ తీసుకున్నా నెంబర్ కూడా నేను చూపిస్తాను. సో ఆ సిమ్లు మీ అయితే నెంబర్లు మీ అయితే ఉంచుకోండి, లేదంటే డిలీట్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసిన తర్వాత సంచార సాతి అని టైప్ చేయండి. సంచార సాతి టైప్ చేసిన తర్వాత ఇక్కడ కింద ట్యాప్ కాప్ అని వచ్చింది. సో దీని అయితే ఓపెన్ చేయండి. ట్యాప్ కాప్ ఓపెన్ చేసిన తర్వాత సో ఈ విధంగా వస్తుంది. సో ఒకసారి పైన చూడండి, ఇక్కడ ట్యాప్ కాప్ అని ఉంది. ఇక్కడ పక్కన లెఫ్ట్ సైడ్ సింబల్ వేస్తుంది. ఒకసారి చదవండి. నో ది నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ ఇష్యూడ్ ఇన్ యువర్ నేమ్ బై లాగింగ్ ఇన్ యూజింగ్ యువర్ మొబైల్ నెంబర్. మీ యొక్క పేరుతోటి ఉన్న ఫోన్ నెంబర్లు అనమాట. సో ఆ ఫోన్ నెంబర్లు మీ అయితే ఓకేనా. సో మీ అయితే ఉంచుకోండి, లేదంటే వాటిని నాట్ మై నెంబర్ అనేసి బ్లాక్ చేయొచ్చు అనమాట. సో ఇది ఏ విధంగా చేయాలో నేనైతే చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే సో ఒకసారి లాగిన్ అవ్వండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. ఇక్కడ అయితే మీ ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉందో సో దాని అయితే ఇచ్చేయండి. సో నేనైతే నా మొబైల్ నెంబర్ ఇచ్చేస్తున్నాను. సో నా మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేయండి. స్మాల్ అయితే స్మాల్, క్యాపిటల్ అయితే క్యాపిటల్ చూసుకొని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద వ్యాలిడేట్ క్యాప్చా ఉంది కదా, సో దాని మీద క్లిక్ అవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మనకు అనేది ఓటీపీ రావడం జరుగుతుంది. సో క్యాప్చా రాంగ్ అయితే మాత్రం ఓటీపీ వెళ్ళదు. సో చూసి మళ్ళీ ఇంకోసారి క్యాప్చా అనేది ఎంటర్ చేయండి. ఓకే, సో ఇంకోసారి ట్రై చేద్దాం. ఓకే, సక్సెస్. ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో దాన్ని కాపీ చేసి పేస్ట్ చేయండి. కాపీ చేసాను. కాపీ ఓపెన్ చేసి పేస్ట్ చేయండి. లాగిన్ మీద క్లిక్ ఇవ్వండి. లాగిన్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు అనేది సైట్ ఏ విధంగా వస్తుంది చూడండి. డెస్క్టాప్ సైట్ ఈ విధంగా వస్తుంది. డెస్క్టాప్ సైట్లో పెట్టుకుని రైట్ సైడ్ 3 డాట్స్ ఉంటుంది. దాన్ని ఓకే చేసిన తర్వాత కింద డెస్క్టాప్ సైట్ ఉండేది. సో దాన్ని అయితే ఓకే చేసుకున్న ఎన్ని ఉన్నాయో మనకైతే ఇప్పుడు ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఓకేనా, దీన్ని కొంచెం డెస్క్టాప్ సైట్లో పెట్టుకుందాం, మొత్తం కనిపిస్తాయి. ఓకేనా, మీ స్క్రీన్ మొత్తం కనపడినప్పుడు ఎప్పుడైనా ఇదే పని చేయండి, డెస్క్టాప్ సైట్లో పెట్టుకోండి. ఓకేనా, సో మళ్ళీ అయితే ఇంకొకసారి ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ కొడదాం. డెస్క్టాప్ సైట్లో చూపించింది, మీకు ఇంకా క్లారిటీ కనపడిద్ది. వ్యాలిడేట్ క్యాప్చా, ఎర్రర్, రాంగ్ క్యాప్చా. ఓకేనా, రాంగ్ క్యాప్చా కొడితే రాంగ్ క్యాప్చా చూపించింది. స్మాల్ క్యాపిటల్ కొంచెం తేడా కొట్టినా క్యాప్చా రాంగ్ చూపించింది ఫ్రెండ్స్. జాగ్రత్త టైప్ చేయలే. వ్యాలిడేట్ క్యాప్చా మీకు క్లిక్ ఇవ్వండి. ఓటీపీ వెళ్ళింది. ఓటీపీని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. లాగిన్ మీద క్లిక్ ఇవ్వండి. ఓకేనా, లాగిన్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత స్క్రీన్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వస్తుంది. సో మీరు స్క్రీన్లో ఫస్టే డెస్క్టాప్ సైట్ పెట్టుకోండి. డెస్క్టాప్ సైట్ నేను చెప్పే కదా నా వీడియోలో చాలాసార్లు చెప్పాను మీకు డెస్క్టాప్ సైట్ ఏ విధంగా పెట్టుకోవాలో. ఈ 3 డాట్స్ రైట్ సైడ్ పైన ఉన్నాయి కదా, సో దాన్ని ఓపెన్ చేసి ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని ఉండిద్ది. దీన్ని రైట్ మార్క్ ఇవ్వండి. ఇలాగ స్క్రీన్ మొత్తం మీకు చూపించింది అనమాట. సో మీరేం చేస్తారంటే ఒక్కసారి స్క్రీన్ కొంచెం పెద్ద చేసుకోండి. ఇక్కడ చూడండి నెంబర్లు, ఫస్ట్ 4 నెంబర్లు చూపిస్తున్నాయి, లాస్ట్ 4 నెంబర్లు చూపిస్తున్నాయి. ఈ మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉంటాయి, 4, 4, 6 పోతే 4 నెంబర్స్. మధ్యలో 4 నెంబర్స్ మనకు కనపట్లేదు. 4, 4, 8 కదా, 4, 4. ఓహో, ఈ 91 తీసేయి, 91 లెక్కలో రాదు కాబట్టి ఈ ఫస్ట్ 2, ఈ లాస్ట్ 4, 6 నెంబర్లు, మధ్యలో 4 నెంబర్లు చూపెట్టలేదు. సో ఫస్ట్ చూసుకోండి. ఫస్ట్ స్టార్టింగ్ 79 ఉంది, లాస్ట్ని 7271 ఉంది. సో ఆ నెంబర్ అనేది ఏంటి, అది నా నెంబర్ కాదు. ఓకేనా,
మళ్ళీ సేమ్ 5721 ఇది కాదు. లాస్ట్ నా నెంబర్ ఇప్పుడు నేను యూజ్ చేసేదన్నమాట. సో ఈ 2 నెంబర్లు నేను వేరే వాళ్ళకి ఎవరికైనా ఇప్పించానా ఏంటని ఒకసారి చెక్ చేసుకొని దీన్ని డిలీట్ చేస్తే బెటర్ అనమాట. సో మీరు కూడా వెంటనే బ్లాక్ చేసేసుకోకుండా మీరు ఎవరికన్నా మీ రిలేషన్కి లేదా మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఇప్పిస్తుంటే చూడండి, చెక్ చేసుకొని ఇది నా నెంబర్ కాదు అవసరం లేదనుకుంటే ఓకేనా. ఏదైతే మీ నెంబర్ కాదు, సపోజ్ ఈ 2 అనుకోండి నావి, నా నెంబర్ కాదనుకుంటే టిక్ చేసేసి ఓకేనా. ఇక్కడ చూడండి సెషన్ గోయింగ్ టు ఎక్స్పైర్, ఎక్స్టెండ్ సెక్షన్. ఒక్క నిమిషం ఉండండి ఫ్రెండ్స్. పాస్వర్డ్ క్యాన్సిల్. నాట్ మై నెంబర్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని నాట్ మై నెంబర్ సెలెక్ట్ చేసుకొని రిపోర్ట్ ఉంది కదా, సో రిపోర్ట్ మీద మీరు క్లిక్ ఇస్తే రిపోర్ట్ మీద క్లిక్ ఇవ్వగానే ఈ 2 నెంబర్లు బ్లాక్ అయిపోతాయి అనమాట. సో ఎవరి దగ్గర ఉన్నా కానీ ఈ 2 నెంబర్లు ఏదైతే మీ నెంబర్లు మీకు కాదనుకుంటున్నారో సో ఆ నెంబర్లు మాత్రం ఖచ్చితంగా బ్లాక్ అవుతాయి, వాళ్ళు యూజ్ చేయలేరు అనమాట. సో నేనైతే మా వాళ్ళని కనుక్కొని అప్పుడు బ్లాక్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఓకేనా, మీకు చెక్ చేసుకోండి ఒకసారి. ఈ వెబ్సైటు క్రోమ్ ఓపెన్ చేసి sancharasathi.gov.in టైప్ చేసిన తర్వాత మనకి మళ్ళీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చి టీఐఎఫ్సి ఓపెన్ అయ్యే విధంగా వస్తుంది. దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ స్క్రీన్ డెస్క్టాప్ సెట్లో పెట్టుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ టైప్ చేసి కింద క్యాప్చా కూడా ఎంటర్ చేసి వ్యాలిడేట్ క్యాప్చా ఇస్తే ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ వెళ్ళిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేసి కాపీ చేసి పేస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత లాగిన్ మీద క్లిక్ ఇవ్వండి. మీకు ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయినాయో చూపిస్తుంది. చూసుకొని అవసరం లేదనుకుంటే సెలెక్ట్ చేసుకున్న నాట్ మై నెంబర్ అని సెలెక్ట్ చేసుకొని కొట్టేయండి. కొట్టేసిన తర్వాత మొత్తం ఆ నెంబర్లు అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నాయి బ్లాక్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఈ వీడియో మంచి ఇన్ఫర్మేషన్ వీడియో ఇచ్చాను అనుకుంటున్నాను మీకు. సో ఈ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా ఈ వీడియో గురించి తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.